పావన యేసుని వాగ్దానముల పావన యేసుని వాగ్దానముల ఫలమును పొంద వేగమే రండి ఫలమును పొంద వేగమే రండి పూజలు చేయ దేవుని జనమా పూమాలతో పరుగున రండి ఆది దేవుని అభిషేక్తుడు మానవాళికి రక్షణమూర్తి ఆది దేవుని అభిషేక్తుడు మానవాళికి రక్షణమూర్తి సిలువ బలియగు యాగమునా సిలువ బలియగు యాగమునా పండించును నవ జీవము పండించును నవ జీవము పూజలు చేయ దేవుని జనమా పూమాలతో పరుగున రండి పూజలు చేయ దేవుని జనమా పూమాలతో పరుగున రండి. భూలోకంలో ప్రవేశించి ప్రభు ఇట్లా అంటున్నాడు, ఇదిగో ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఇచ్చట వచ్చి ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియా సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి తిరుసభ ప్రభు మంగళవార్త మహోత్సవాన్ని కొనియాడుతున్నది. ఈ తపస్కాలంలో మరి మార్చి 19వ తారీఖున జోజప్ప గారి యొక్క మహోత్సవాన్ని, మరి ఈ రోజున మంగళవార్త మహోత్సవాన్ని, ఈ రెండు ఘట్టాలను ఈ తపస్కాలంలో మనము ఒక పండుగగా చేసుకుంటూ ఉంటాం. ఎందుకు అనగా మరియ తల్లి ఎడల దేవునికి ఉన్నటువంటి అపార ప్రేమ, పుంత జోజప్ప గారి మీద ఉన్నటువంటి అపారమైన నమ్మకం, ఈ రెండిటిని తపస్కాలమైనా సరే మహిమ గీతము పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాం. మరి అంతటి ఘనత గొప్పతనము మరియ తల్లికి వచ్చింది అంటే ఆ మరియ తల్లి దేవుని ఎడల ఉన్నటువంటి అపారమైన ప్రేమ. ఆ తల్లి పలికిన విధంగా మనము కూడా ప్రభు నీ మాట చొప్పున నాకు జరగాలి అని, నీ చిత్త ప్రకారం మేము జీవించడానికి కావాల్సిన అనుగ్రహాల కొరకు ఈ పవిత్ర దీపాల పూజలో ప్రార్థించుదాం. కళ్ళు మూసుకొని ఈ పరమ రహస్యములను కొనియాడకు యోగ్యమా కాదా, మన తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా, క్రియల ద్వారా, మాటల ద్వారా పాపము చేసినట్లయితే మన పాపాలు పొందాము.
తిని నేను పాపిని ఘోర పాపినయ్యా పరిశుద్ధుడగు దేవా కేవలము నీకే విరోధముగా నే పాపము చేసి తిని నా దోషములన్నీయు నీ మదిలో కనబడెను నా దురితములన్నీయు నీ ఎదలో మెదలినవి నా దోషములన్నీయు నీ మదిలో కనబడెను నా దురితములన్నీయు నీ ఎదలో మెదలినవి నన్ను నీ దరి చేర్చుము దేవా పరిశుద్ధుడగు దేవా నన్ను నీ దరి చేర్చుము దేవా పరిశుద్ధుడగు దేవా నేను పాపిని ఘోర పాపినయ్యా పరిశుద్ధుడగు దేవా పరిశుద్ధుడగు దేవా సర్వశక్తి గల సర్వేశ్వరు మనకు దయచేసి మన పాపములను మన్నించి మన నిత్యజీవన చేర్చుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. సహోన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భువియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. భువియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. సహోన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భువియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. వారైన సర్వేశ్వర పరలోకమా ప్రభువా, సర్వాధిపతి అయిన సర్వేశ్వర భూమినేలు మా పాలక. మేము స్తుతించడం మహిమా స్తుతి స్తోత్రము. మేము పొగడడం, మేము స్తుతించడం మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. సర్వేశ్వర పరలోకమా ప్రభువా, సర్వ
శ్రీ యేసువా మహిమా స్తుతి స్తోత్రము వినయవసుడా శ్రీ యేసువా మహిమా స్తుతి స్తోత్రము ఆనందము శాంతి సమాధానము పరిశుద్ధ శ్రీ యేసువా మమ్మిప్పుడు దీవించుమా మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము యందు మనుషులకు ఆనందము శాంతి సమాధానము పరిశుద్ధాత్మను నివసించు మా క్రీస్తువా మీరొక్కరే మా ఏలిన వారు మీరే మహోన్నతులు అర్పింతుము ఈ స్తుతిగానము మహిమా స్తుతి స్తోత్రము అర్పింతుము ఈ స్తుతిగానము మహిమా స్తుతి స్తోత్రము ఆమేన్ 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 ఆమేన్. ఈ పవిత్ర దీపాల పూజలో పోలికల ప్రియాన్ని అంకమరావు గారి యొక్క కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు గాను వారి తలంపులు నెరవేరినట్లు గాను వారి దీర్ఘ సింహాంచలికి దేవుడు మంచి ఆరోగ్యమును రచనకు మరి వీరిద్దరూ రాయబోతున్నటువంటి పరీక్షలో సిద్ధపడి జ్ఞానము దేవుడి యొక్క ఆరోగ్యము అనుగ్రహము ఈ కుటుంబానికి దేవుడు దయచేయాలని ప్రార్థించుదాం. మన మనసులో ఉన్నటువంటి ప్రతి విన్నపాన్ని దేవునికి సమర్పిస్తూ మరి తల్లి విజ్ఞాపన ప్రార్థన ద్వారా దేవుడిని పెట్టుకుందాము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, ఈ వాక్కు కన్య మరియమ్మ గర్భమునందు మానవ శరీరం ధరిపోనని చిత్తగించితివి. మా రక్షకుడు దేవుడనియు మానవుడనియు దృఢముగా విశ్వసించి మేము అతని దైవ స్వభావమందు పరిపాలనట్లు కృపను చూపుము. మా ప్రభు అయిన మీతోను పవిత్ర ఆత్మతో కలిసి విజయములు జీవించి పరిపాలించడు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. యువతి గర్భవతి అయి ఉన్నది. మంగళవార్త పండుగ మహోత్సవం మొదటి పట్టణము యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10 నుండి 14వ వచనముల వరకు. ప్రభు మరల ఆహాసునకు ఈ క్రింది సందేశము వినిపించెను. నీవు నీ దేవుడైన ప్రభువు నుండి నీ ఇష్టం వచ్చిన గుర్తు కోరుకును. ఆ గుర్తును పాతాళం క్రింద నుండి అయినను లేక ఆకాశం పై నుండి అయినను చూపించమని ప్రభువును అడుక్కోవచ్చును. కానీ ఆహాసు, నేను ఏ గుర్తును అడగను, నేను ప్రభువును పరీక్షకు గురి చేయను అని అనెను. అంతటా యెషయా ఇట్లనే, దావీదు వంశజులారా వినుడు, మీరు ప్రజలను విసిగించుట చాలదని కాబోలు నా దేవునిని కూడా విసిగించుచున్నారు. సరే వినుడు, ప్రభువే మీకు ఒక గుర్తును చూపించును. యువతి గర్భవతి అయి ఉన్నది. ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఇది 7వ వారి వాక్కు. చిన్న గొర్రె పిల్లలను వేసాయి. నన్ను గూర్చి
శాసన గ్రంథములు రాయబడినట్లుగా, ఇదిగో ఓ దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నేనిట వచ్చి ఉన్నాను. 2వ పట్టణము పునీత పౌలు గారు ఎబ్రీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 4వ వచనం నుంచి 10వ వచనం వరకు. ఎబ్రీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 4వ వచనం నుంచి 10వ వచనం వరకు. ఏలైనా ఎద్దుల యొక్కయు మేకల యొక్కయు రక్తము ఏనాటికి నీ పాపమును తొలగింపలేదు. ఈ కారణమున చేతనే భూలోకమున ప్రవేశించినప్పుడు దేవునితో క్రీస్తు ఇట్లనెను, నీవు జంతువుల బలులను అర్పణలుగా కోరలేదు, కానీ నాకు నీవు ఒక శరీరమును కల్పించితివి. దహన బలులను, పాప పరిహార్థమైన అర్పణలను నీవు ఇష్టపడలేదు. అప్పుడు నేను ఇట్లాంటివి, నన్ను గురించి శాసన గ్రంథములందరూ వాయబడినట్లుగా, ఇదిగో ఓ దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నేనిట వచ్చి ఉన్నాను. ఆయన మొదట ఇట్లు చెప్పాను, బలులను, అర్పణలను, దహన బలులను, పాప పరిహార్థమైన అర్పణలను నీవు కోరలేదు. నీవు వానితో తృప్తి చెందవు. ఈ బలులు సమర్పణ అంతయు చట్ట ప్రకారమే జరిగింది. ఆయన ఇట్లు అనేది, తదుపరి ఆయన, ఓ దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నేనిట వచ్చి ఉన్నాను అని పలికెను. కనుక పాత బలులన్నిటినీ తొలగించి వాని స్థానమున దేవుడు క్రీస్తు యొక్క బలిని నియమించెను. యేసుక్రీస్తు దేవుడు తన కోరినట్లు నడిచెను. కనుక ఆయన ఒకే ఒక శరీర బలి అర్పణ చేత మనమందరమును పాపముల నుండి శాశ్వతముగా పవిత్రులుగా చేయబడితివి. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా వ్రాసిన పవిత్ర సువిశేషంలోని భాగం. ప్రభువా మీకు మొదటి అధ్యాయం పరిశుద్ధ వచనములు 26వ వచనం నుండి 38వ వచనం వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమైన తల్లి నజరేతునకు పంపాడు. ఆ దేవదూత దావీదు వంశస్థులకు యోసేపులకు వివాహం చేయబడిన కన్యకలకు పంపబడాడు. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోనికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అని. మరియమ్మ ఆ పలుకులకు మరొక చెంది ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ, భయపడకుము, నీవు దేవుని అనుగ్రహము పొంది ఉన్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టెను. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుని పిలువబడెను. ప్రభువు దేవుడు తండ్రి అయిన దావీదుని సింహాసనమును ఆయనకు ఇచ్చెను. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించెను. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అని. అంతటా మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించాడు. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్ర ఆత్మ నీపై నిలిచేను, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించెను. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుని పిలువబడెను. నీ చుట్టమట్టు ఎలిజబెత్తును చూడము, ఆమెకు వయసు మళ్ళినది కదా, గొడ్రాలి ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము.
ఏదైనా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చెప్పు నాకు జరగదుగాక అనేను. అంతటా ఆ దూత వెళ్ళిపోయాడు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. యేసువా మహిమ. యేసువా మహిమ. యేసువా ఘనత. యేసువా ఘనత. యేసువా ఘనత. మరియతనయుడా వందనం. మరియతనయుడా వందనం. మరియతనయుడా స్తోత్రం. మరియతనయుడా స్తోత్రం. మరియతనయుడా స్తోత్రం. మరియతనయుడా స్తోత్రం. నా రక్షకుడా వందనం. నా రక్షకుడా వందనం. రక్షకుడా స్తోత్రం. నా రక్షకుడా స్తోత్రం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ప్రియ సహోదరి సహోదరులారా, రోజుకి ప్రారంభంలో మీకు చెప్పినట్లుగా ఈ తపస్కాలంలో ఈ 2 మహోత్సవాలు మనం జరుపుకుంటూ ఉన్నాం. శ్రమలు బాధలు ఉన్నా సరే, మరి ఒక పక్క జోజప్ప గారిని గౌరవిస్తూ మరొక పక్క మరి తల్లిని అధికముగా ప్రేమిస్తూ ఈ యొక్క పండుగను మనం ఈరోజు కొనియాడుతున్నాం. మంగళవార్త మహోత్సవము అనగా అందరికీ తెలుసు, దేవదూత మరియ తల్లికి శుభవార్తను తెలియచేయడం. ఇంతటి అనుగ్రహము మరియ తల్లి ఎలా పొందింది? ఇంతటి అనుగ్రహము మరియ తల్లి పొందడానికి గల కారణాలు, మరియ తల్లిని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు, మరియ తల్లిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, అయితే మరియ తల్లి యొక్క విశిష్టత ఏంటి అని మనం ఇలా రకరకాలుగా ప్రశ్నలు మనలో వచ్చినా అడిగినా లేదా విన్నా చాలా సందర్భాల్లో కొన్నిసార్లు మనకు అర్థం కాకపోవచ్చు. మనము ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో మనము చదివినట్లయితే, నీకును స్త్రీకిని నీ సంతతికిని ఆమె సంతతికిని తీరని వైరము కలుగును. ఆమె సంతతి వారు నీ తల చితకగొట్టుదురు, నీవేమో వారి మడములు కరతువు అని. ఇదిగో ప్రభువు ఒక పక్క ఆ యొక్క సైతాను సర్పమునకు శాపం ఇస్తూ మానవాళిని రక్షించే ఒక స్త్రీ ద్వారా రక్షకుడు జన్మిస్తాడు అని తెలియచేయడం జరుగుతుంది. సహోదరి సోదరులారా, ఆ రక్షణ ప్రణాళిక ఆది నుండి కూడా ఇదిగో తరతరాల వారు మరియ తల్లి కొరకే ఎదురు చూస్తూ ఉన్నారు. కొన్ని పూర్వ నిబంధనలో కొంతమంది స్త్రీలు ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటి ఘనత, అటువంటి విశిష్టత నాకు దొరికితే బాగుండు అని ఎదురు చూసి ఉండొచ్చు. కానీ దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క అనుగ్రహాలలో ఈరోజు మనము చదివినటువంటి మొదటి పట్టణము యెషయా గ్రంథము 7వ అధ్యాయం 11వ వచనము చదివినట్లయితే, కోరుకును పాదం నుండి అయినను లేక ఆకాశం నుండి అయినను చూపిమని ప్రభువును అడుగుకొనవచ్చును అని ఎవరు చెప్తున్నారు? ఆహాసునకు యెషయా ప్రవక్త తెలియజేస్తున్నారు. మరి అందుకు ఆయన ఏమంటున్నాడు అంటే, చదవండి. అడగను, నేను ప్రభువుని పరీక్షకు గురి చేయను అని ఆహాజు తెలియజేస్తున్నాడు.
ఎందుకు తెలియచేస్తున్నాడు అంటే దేవుని యొక్క ప్రణాళికలో దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందాల్సిన మనము దేవునికి పరీక్షకు గురి చేయడం అనేది పరిపాటిగా జరిగిపోతుంది. నిన్నటి రోజున ఏ విధంగా అయితే ఇశ్రాయేల్ ప్రజలు ఆహారం కొరకు ఎడారిలో మమ్మల్ని తీసుకొచ్చింది చంపడానిగా దేనిగా అని ప్రశ్నిస్తే దేవుడు కోపంతో ఏం చేశాడట, పాములను పంపించి వారిని స్వల్పకాలంలో వారిని బాధలకు గురి చేశాడు. ఎందుకంటే ప్రభువుకు తెలుసు ఏ సమయంలో ఏది ఇవ్వాలో, ఎవరికి ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో అన్ని ప్రభువుకు తెలుసు. అందుకే ప్రభు ఈరోజు లూకాసు సువార్తలో 1వ అధ్యాయంలో 37వ వచనం చదివినట్లయితే, ఏదైనా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని ఎవరు గ్రహించారంటే మరియ తల్లి గ్రహించింది. ఎప్పుడైతే దేవదూత పలికిన మాటలు దేవునికి సమస్తము సాధ్యమే, దేవుని యొక్క దృష్టిలో ఏది కూడా అది జరగదు అని ఉండదు అని తెలియజేస్తున్నారు ప్రియ సోదరి సోదరుల. అందుకు మరి ఇచ్చినటువంటి గుర్తు యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో వినండి. ఇదిగో ప్రభువే నీకు ఒక గుర్తును ఇస్తూ ఉన్నాడు, యువతి గర్భము ధరించి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుము. అతడు పెరిగి పెద్దవాడై చెడును నిరాకరించి మంచిని చేపట్టు కాలం వచ్చే వరకును తేనెను పెరుగును ఆరగించాడు. అతడు విచక్షణ జ్ఞానంతో చెడును విడనాడి మంచిని చేపట్టు కాలం రాకమనిపే నేనంతగా భయపెట్టుచున్న ఈ 7 రాజుల దేశము నిర్నాశనమగును అని ప్రభువు సెలవిస్తున్నాడు. అది యెషయా గ్రంథము 42వ అధ్యాయము 11వ వచనం చదివినట్లయితే, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 11వ వచనం, నీ దేవుడైన ప్రభువునైన నేను నీకు బలమును వసుకుచున్నాను, నీవు భయపడకము, నిన్ను నేను ఆదుకొందును, నీ కుడి చేతిని పట్టుకొందును, భయపడకము, నేను నిన్ను ఆదుకొందును, ఇశ్రాయేలు పవిత్ర దేవుడైన నేను విమోచకుడను అని ప్రభువు ఇదిగో తన యొక్క వర్తమానాన్ని తెలియజేస్తున్నాడు. అలాగే 42వ అధ్యాయము 6వ వచనం చదివినట్లయితే, ప్రభువైన నేను నిన్ను పిలిచితిని, నీకు బలం వసతిని, లోకం ఇచ్చితిని, నేను ప్రజలకు నిబంధనగాను జాతులకు జ్యోతిగాను నియమించితిని. ఈ విధముగా యెషయా ప్రవక్త ద్వారా మరియ తల్లి ఏ విధంగా ఈ లోకానికి తన యొక్క ఏకైక కుమారుని ప్రసాదించడానికి ఆమెను ఇదిగో ముందుగా మనకు ప్రసాదించిన. అందుకే ఈరోజు మనం ఈ సువార్తలో ఉన్నాం. ఇదిగో మరియ తల్లి దావీదు వంశస్థుడైనటువంటి యోసేపునకు ప్రదానం చేయబడిన ఇదిగో కన్య మరియ తల్లి. మరియ తల్లి వల్ల మనకు ఉన్నటువంటి భక్తి యొక్క సువార్త ద్వారా మనము పరిపూర్తిగా అర్థం చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఎందుకంటే మరియ తల్లి పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందింది. ఆ అనుగ్రహము దేవునితో ఏలిన వారు దేవుడు ఆమెతో ఉన్నారు అని తెలియజేస్తున్నారు. మరి అంతగా దేవుడే స్వయాన ఆమెతో ఉండగా ఈ యొక్క శుభవచనము విన్న ఆమె ఒక
గాయమును లేకపోతే ఒకలాంటి బాధను ఆలోచించారు. ఆమె యొక్క మనస్సు కలత చెందింది. ఆ కలత చెందిన తర్వాత ఆ కలతను తొలగించడానికి ఇదిగో దేవుడే స్వయాన దూతను తెలియచేస్తున్నాడు. 30 వచ్చి చూద్దాం. దేవదూత దేవదూత మరియమ్మ ఆ, భయపడకుము. మరియమ్మ నీవు భయపడకము, దేవుని అనుగ్రహము పొంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడు అని పిలువబడను. ప్రభువు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చెను. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించెను. ఆయన రాజ్యముకు అంతమే ఉండదు అని ప్రభువు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. పునీత విన్సెంట్ పాల్ గారు మరియ తల్లి గురించి ఇలా చెప్తున్నారు. ప్రతిరోజు మరియ తల్లి సంరక్షణ అందు ఉంటే మనమందరము ఆమె బిడ్డలుగా ఉన్నందుకు ఆశించినంత కాలము ఆమె ఎంతగానో మనను నడిపిస్తుందని. అలాగే మనము గనక పునీత బెర్నార్డ్ గారు మరియ తల్లి గురించి ఇలా చెప్తూ ఉన్నారు. దేవుడు మానవాళికి అనుగ్రహించిన అత్యున్నత స్థానము మరియమ్మకు తన తల్లిగా ఎంపిక చేసుకోవడం వల్ల వచ్చినది. మరి ఎంతటి ఘనతను మరియ తల్లిని దేవుడే స్వయాన ఇస్తే మనము ఏ పాటి వారము? మరియ తల్లి వల్ల భక్తిభావం అనేది, మరియ తల్లి వల్ల ఉన్నటువంటి ఆ గౌరవం అనేది మనము ఎలా చూపిస్తే మరియ తల్లి ఆనందిస్తుంది. మరియ తల్లి మనకు చెప్తున్నది ఒకే ఒక సత్యం ఏమనంటే, మనము దేవుని బిడ్డలుగా, ప్రభు దాసుడిగా, దాసురాలుగా ఉంటూ దేవుని మాట చెప్తున్న మన జీవితము జరగాలన్నదే చెప్తున్నారు. అందుకే ఆమె కానా పెళ్లి విందులో యేసు ప్రభువుకి చెప్పింది, అయ్యా వారికి ద్రాక్షరసము తక్కువగా ఉన్నదని. అప్పుడు అమ్మా ఇది నీకేమి నాకేమి, నా గడియ ఎక్కడో రాలేదు. అప్పుడు ఆ మరియ తల్లి అక్కడ ఉన్నటువంటి పరివారితో చెప్పింది, ప్రభువు చెప్పినట్లు చేయండి. ఇదిగో ఇక్కడ అదే మాటను మరియ తల్లి మననం చేసింది కాబట్టి నేను ప్రభువు దాసురాలను ఆయన మాట చెప్పున చెయ్యాలి, జరగాలి అనుకున్నది. ఆ మాటని మొట్టమొదటిగా తన యొక్క మొదటి అద్భుతంలో యేసు ప్రభువుకి ఈ మాటను గుర్తు చేస్తూ ప్రభువు చెప్పినట్లు చేయాలి. యా సహోదరి సోదరులారా, మరి ప్రభువు చెప్పినట్లు మనం చేస్తున్నామా? ప్రభువు మన జీవితంలో, మన కుటుంబంలో ఏమి చెప్తున్నారు, ఏమి చేయాలి అని అనుకుంటున్నారు అందరూ కూడా ధ్యానించాలి. ఎందుకంటే ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని, ఆయన రాజ్యముకు అంతున్నదని చెప్పడానికి గల కారణము ఈరోజు 2వ పట్టణంలో మనం చదివినటువంటి ఏప్రిల్ రాసిన లేఖ 10వ అధ్యాయంలో 7వ వచనం చదువుదాం. నన్ను గురించి శాస్త్ర గ్రంథమందు రాయబడినట్లుగా, ఇదిగో ఓ దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను ఇటు వచ్చి ఉన్నాను అని తెలియజేస్తున్నాను. ఇదిగో మరియ తల్లి చెప్పినట్లే తన కుమారుడు కూడా తన జీవితంలో దేని కొరకే ఈ లోకంలో వచ్చి ఉన్నాడు, ఆ యొక్క మాటను మరొకసారి తెలియజేస్తున్నారు. అందుకే చివరిగా 9వ వచనంలో ఓ దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను ఇటు వచ్చి ఉన్నాను అని పలుకుతున్నాను.
మరి దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి మరియ తల్లి ఆ యొక్క శుభవచనాన్ని పొందింది. కానీ ఆ మాటలు చెప్పేటప్పుడు ఆ తల్లి సంతోషించవచ్చు, ఆ తల్లి ఎంతో ఆనందించవచ్చు. ఎందుకంటే ఆ మాటలు ఎంతో గొప్పగా ఉన్నాయి. నీ కుమారుడు గొప్పవాడు అవుతాడు, రాజు అవుతాడు, ఆయన మహనీయుడు అవుతాడు, ఆయనకి ఎంతో పేరు వస్తుంది, ఆయన రాజ్యానికి అంత ఉండదని ఈ మాటలన్నీ కూడా ఎంతో మధురాతి మధురమైన మాటలు అయి ఉండొచ్చు. ఆ తల్లి ఆ సమయంలో గర్వానికి పొందలేదు, లేదంటే అదొక గొప్ప ప్రైడ్గా ఏదో గొప్పగా అనుకోలేదు. ఆమె ఎప్పుడు కూడా ఒకే మాట మీద ఉంది. అందుకనే మరియ తల్లి అంత గొప్ప శ్రేష్టమైన దేవుని యొక్క వరం పొందింది. మనం కొన్నిసార్లు ఉబ్బిపోతూ ఉంటాం, కొన్నిసార్లు నీలో పడిపోతూ ఉంటాం, కొన్నిసార్లు మనం వేదనకు లేకపోతే ఒకలాంటి ప్రలోభాలకు లొంగిపోతూ ఉంటామేమో, కానీ మరియ తల్లి మాత్రము స్థిరమైన దృఢమైన విశ్వాసాన్ని పొందింది. ఆ విశ్వాసము మనము కూడా పొందాలి అని, ఆ విశ్వాసంలో మనము జీవించాలని గుర్తుపెట్టుకోవాలి. అది హెబ్రీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 14వ వచనం చదివినట్లయితే, హెబ్రీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 14వ వచనం, మొదట ఉన్న విశ్వాసమును చివరి వరకు మనము దృఢముగా నిలిచి ఉండగలిగినచో మనందరము కూడా క్రీస్తులో భాగస్థులైనట్లే. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. మరియ తల్లి ఈ యొక్క శుభవర్తమానం పొందిన దగ్గర నుంచి చివరికి యేసు ప్రభు సమాధిలో వచ్చినంత వరకు కూడా ఈ దృఢమైన విశ్వాసం ఉన్నది. ఈ శుభవర్తమానంతో ఆమె జీవించిన విధానము మనందరికీ ఒక స్మారకంగా ఉండాలి. చివరి క్షణం వరకు యేసు ప్రభు గాయాలు పొంది రక్తం వచ్చింది, శిలువలో వేలాడిన మరణించిన, చివరికి తన యొక్క ఒడిలో ఉన్న ఆ సమాధిలో ఉన్న ఆ తల్లి ఈ దృఢమైన విశ్వాసం ఉంచిందే కావున అందుకే క్రీస్తు ప్రభువులో భాగస్థురాలు. మన బిడ్డలు ఎలా ఉన్నారు? మన కడుపు నుండి పుట్టినటువంటి బిడ్డలు దానికి తగినట్లుగా ఉన్నారా? ఇక్కడ మరియ తల్లి యేసు ప్రభు యొక్క జీవితము ఒకే రీతిగా ఉంది. తండ్రి దేవుని యొక్క విధేయతకు వీరిద్దరు కూడా లోబడి జీవించారు. మరి ఎంత గొప్ప శుభవర్తమానము మరియ తల్లి ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. మరి ఈ యొక్క శుభవర్తమానంలో మనము నేర్చుకోవాల్సిన 2 ముఖ్యమైన విషయాలు. మొదటిగా మనము పరిపూర్ణమైన విశ్వాసంతో దృఢంగా ఉండాలి. రెండవదిగా ప్రభు చిత్తానుసారము జీవించాలి. ఎప్పుడైతే ఈ 2 కలిసి ఉంటాయో, ఎన్ని కలతలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా సరే, ఇదిగో దేవుని యొక్క అభయహస్తము మనకు ఉండాలి. ఆ అభయహస్తముతో మనము ముందుకు సాగిపోవాలని, మనలో ఉన్నటువంటి ఆ యొక్క తల్లి ఎడల భక్తిని పెంచుకుంటూ ఉండాలని కోరుకోవాలి. అందుకే తల్లి త్రిసభ అక్టోబర్ మాసమును, మే నెల మాసమును మరియ తల్లికి అంకితం చేసింది. అక్టోబర్ మాసములో జపమాల మాతగాను, మే మాసములో మరియ తల్లి క్రీస్తుల సహాయ మాతగా అందరికీ ఇవ్వడం జరిగింది. మరి అటువంటి గొప్ప విశిష్టతను, ఆ గొప్పతనాన్ని ఆ తల్లి ఆ శుభవర్తమానంలో మరి ఏమి తలంచిందో తెలియదు, కానీ దేవుని చిత్త ప్రకారం జీవించింది. కావున ఈనాడు తల్లి త్రిసభ మరియ తల్లి విజ్ఞాపన ప్రార్థన ద్వారా ఎన్నో దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉండటం వల్ల ఆ మరియ తల్లి ఆమె యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా ఉంది. కాబట్టి ఆ పరిపూర్ణతలో దేవుడు, ఆత్మదేవుడు, క్రీస్తు ప్రభు, తండ్రి దేవుడు కలిసి ఉంటారు అని
ఈరోజు ఈ శుభవర్తమానంలో మనకు తెలియజేస్తున్నారు. మరి ఇంత గొప్ప విశిష్టమైన అనుగ్రహము మరి తల్లికి ఇచ్చారు కావున ఆ మరి తల్లిని ఎల్లప్పుడూ గౌరవించుతాం. ఆ మరి తల్లిని గౌరవించడం అంటే మనం కలిసి గట్టిగా ప్రార్థన చేయాలి. ఇంకా మనకున్నటువంటి మరిదల సభ్యులు ఈ పండుగను విశిష్టత తెలుసుకొని ఇంకా అధికముగా మరి తల్లి అనేటువంటి గొప్ప భావాన్ని కలిసి గట్టిగా చేయాలి. అదే మరి తల్లికి మనం ఇచ్చే గౌరవం. ఆ తల్లి ఎడల మనకు ఆ భక్తి భావం ఎప్పుడైతే వస్తుందో, ఆ మరి తల్లి ఎడల మనం ఎంత భక్తిని కలిగి ఉంటామో ఆమె దాకా వచ్చే అనుగ్రహాలు మన విచారణకు వస్తుంటాయి. ఆ యొక్క విశ్వాసము అటువంటి ప్రార్థనా శక్తి మరి అందరికీ దయచేయాలని ఈరోజు మనం ఇక్కడ చేయడం అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించి మరి తల్లిలాగా మనందరినీ కూడా ఆయన యొక్క సంరక్షణలో నడిపించాలని ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్ర నామమున ఆమేన్. దయచేసి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుదాం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఇవ్వాలి సర్వశక్తి గల అధికార సర్వీసుకి అంగీకారం ప్రారంభం. మన ప్రభువు తన పవిత్ర సభ ప్రయోజనముల కొరకు ఈ కర్మల ద్వారా ఈ పనిని స్వీకరించుగాక. ప్రార్థించడము. సర్వశక్తి గల సర్వేశ్వర ఏకైక కుమారుని మనుషుల ప్రవాస్యమును తన ప్రార్థనసిగా గ్రహించిన శ్రీశైల వేడుకలలో చేసుకుంటున్నది. ఆనందంతో శ్రీశైల వచ్చిన ఈ కానుకలను దయతో ఈ దివ్య సంస్కారములు మేము మీ ప్రేమను దైవికీలా చదువుకోవడం మాకు సాధించు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. నీ ఆత్మతోను ఉందురుగాక. ఈ మనస్సులను ఉన్నతమునకు త్రిపురో ప్రభు వైపుకు తిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎంచుకోవడం మీకు కృతజ్ఞత ఉండను మా ప్రభు క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణ నాయకము. పవిత్రాత్మ శక్తి ప్రభావన క్రీస్తు మానవుల మధ్య మానవుల కొరకు జరుపుకున్నాడని దేవుడితో ప్రకటించిన శుభవార్తను కనికైన మరిమాత భక్తి విశ్వాసంతో స్వీకరించను. ఆమెతో ప్రేమతో ఆమె క్రీస్తును తన నిష్కలంక గర్భమందు మోసాను. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేరినట్లు ప్రపంచ ప్రజల నిరీక్షణ ఫలించినట్లు ఆమె అట్లు చేశారు. కావున క్రీస్తు ద్వారా దొరకల పరివారం నీ వైపును ఆరాధించుతున్నారు. నిత్యము నీ సింహాసనం నిలిచి ఆనందిస్తున్నారు. వారితో మా స్వరం ఏకము చేసి మేము ప్రార్థించుచు మేమందరము కలిసి మేము స్తుతించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు 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 ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రులకు సర్వ పవిత్రతకు ఊరుకై నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుస్తున్నాం. ఈవెన మా ప్రభు యేసు క్రీస్తు శరీర రక్తములు అవుగాక. వారు పాటుపడ్డ ఇష్టపూర్తిగా అప్పగించినప్పుడు అప్పనందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి తుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా,
మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుము. ఇది మీ కొరకు అప్పగింపబడుతున్న నా శరీరము. ఏలినవారా ఓ నా సర్వేశ్వరా, నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఆమె భోజనానంతరము పాత్రను అందుకొని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయు. ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. సర్వేశ్వరా, నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవనశీలమును రక్షణ పాత్రను నీకు సమర్పించినాము. మీ సమర్పించి మీకు పరిచయం చేయడం మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనాలు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరం పారివారం పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతా వ్యాపించుకోవడానికి క్రీస్తుని వ్యాపించుకున్నాము. మా నీరు జగత్తులను మా భాగ్య కారణమని ఉన్నంత పాటు మమ్మల్ని నీ ప్రేమ పరిపూర్ణ చేయు. ఈనాడు ప్రత్యేకించి పూజ సమర్పిస్తున్నటువంటి గౌరవ గారు కళ్యాణి వారికి ఇద్దరు కుమార్తెలు దీవించి వారికి కావాల్సిన జ్ఞానము తెలివితేటలను పరీక్షల్లో ఉత్తీర్ణతను వారి జీవితంలో ఆరోగ్యంలో వారి కుటుంబానికి సంరక్షణ దేవుడు దయచేయాలని ప్రార్థించున్నాను. హృదయంలో ప్రతి కాలంలో దేవుడు సమర్పిస్తూ మరి తల్లి యొక్క దీవెన ద్వారా మనందరినీ ఆశ్రయించాలని ప్రార్థించున్నాను. ఉదాహరణ వీటిలో చనిపోయిన వాస్తవాలు ఈ సందులను మీ కార్యక్రమంతో చనిపోయిన వారందరినీ మేము జ్ఞాపకం చేసుకొచ్చినాం. వారి మీ దివ్య ప్రకాశంలో చేర్చుకున్నారు కాక మా ఇంట్లో దయచూపి దేవుని దగ్గర కలిమాస్తాను ఆమె హృదయకుడు జుజపు గారితోను అపుస్తులతో నామస్తు గారితో ఆరుని మీకు చేసేసుకుంటున్నాను. అందరితో మా జీవితంలో మాకు దయచేయండి. వారితో కలిసి నేను మీకు మాట యేసుక్రీస్తు ద్వారా స్తుతించి మహిమపరచుతాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి వ్యాప్తిగా కలిగించిన పవిత్ర ఆత్మతో రేఖమైన నీకు వివేకములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన లక్ష్యం పరమేశ్వరుని సరించి ప్రార్థింప సాహసిద్దాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి.
మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా నీ కీడులోని మమ్ము రక్షించుము. మా యోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహణ పాపం నిమిత్తులను చేసి అన్ని కథలను సర్వదా కాపాడి మేము మోక్షాలను మరచుని యేసుక్రీస్తు నామమున తెచ్చుచున్నాము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని ఇచ్చినాను, నా శాంతిని మీకు వస్తున్నాను అని మీ అపొస్తలులతో వచించిన ప్రభు యేసు ఆ పాపల్ని కృపగా మీ దిశ విశ్వాసం ఉంచుకోము. మెచ్చిన ప్రకారం మీ సర్వ శాంతిని అనేకములను అనుగ్రహించుము. వివేకములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి సమాధానం ఎలా మీ అందరితో ఉండగాక. మీ ఆత్మతో ఉండుగాక. ప్రభు సమాధానము తెలుపును. ఈశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను గ్రహించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను గ్రహించు ప్రభు. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రను కాను. మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థపొందును. క్రీస్తుని శరీరము రక్తము నిత్యం చేర్చునుగాక. ఓ ప్రభువా, నిజమైన విశ్వాసపు పరమాస్యములను మా మనసులను స్థిరపరచమని ప్రార్థించున్నాను. తద్వారా కలిగిన మహిమాల నుండి జన్మించిన శిశువు నిజముగా దేవుడనియు నిజముగా మానవులను విశ్వసించు మేము అతని ఉత్తాన శక్తితో నిత్యాలను అనుభవించగలుగుతున్నాక మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనకు చేసినాము. ఆమేన్. మరొక విషయం ఏంటంటే ఈరోజే రమేష్ కీబోర్డ్ ప్రాక్టీస్ చేస్తూ వారి ఈ రోజుతో ప్రారంభించినందుకు దేవుడు ఈ యొక్క పరిచర్యలో ఇంకా ఘనంగా వాడుకోవాలని వారి అభినందిస్తూ విడుదల దేవరాశించాలని ప్రభు మీతో ఉండుగాక. మీ ఆత్మతో ఉండుగాక. శ్రమను వచ్చి దేవుని ఆశీర్వాదాలకు ప్రార్థించుదాం. పరిశుద్ధమైన మరియమాత ప్రసవం ద్వారా మహాదైగలతో మార్గ విమోచన తలపెట్టిన దేవుడు మేము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదను దయచేయుగాక. ఆమేన్. మరియమాత ద్వారా జీవితకర్తను పొందిన అర్హులైన మీరు ఆ పెద్ద చేయు సహాయం భద్రతను మీరు గుర్తించుగాక. ఆమేన్. మంగళవారం మహోత్సవమును జ్ఞాపగా పర్యాటకు ఈరోజు భక్తులు ఇక్కడ సమావేశంగా మీరు ఆధ్యాత్మిక వరములను స్వర్గీయ వరములను మీతో పాటు వెలుగుగాక. ఆమేన్. సర్వశక్తిగా సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు సదా మనందరినీ కాక్షి కాపాడుగాక. ఆమేన్. పూజ సమాప్తమని దేవుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.